సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి చదవాలో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అనమాట. అన్న చెప్పండి అన్న, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి అని సో చాలామంది అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ అంటే 2024 నుంచి 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ని కవర్ చేసే విధంగా ప్రతి ఒక్క మంత్లో జనవరి మంత్లో 1 to 31, అదేవిధంగా ప్రతి ఒక్క మంత్లో 1 నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యేలా ఒక పీడిఎఫ్ తయారు చేసామన్నమాట. సో మొత్తంగా ఇందులో ఈ కరెంట్ అఫైర్స్లో మనకు 2024 కరెంట్ అఫైర్స్లో మొత్తంగా 2000+ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 2000+ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటితో పాటుగా స్టాటిక్ జీకే రిలేటెడ్గా క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని మీరు ఎలా పొందాలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో మనకు ఈ పీడిఎఫ్లో ఈ 2024 కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో మనకు ఏ టాపిక్స్ కవర్ అయ్యాయి, అదేవిధంగా 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ కరెంట్ అఫైర్స్లో మేజర్గా ఏ టాపిక్స్ కవర్ చేశామంటే మనకు రీసెంట్గా జరిగినటువంటి అపాయింట్మెంట్స్, అదేవిధంగా ర్యాంకింగ్స్, ఇండెక్స్, మనకు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్లో, ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్, డేస్, థీమ్స్, ఇట్లా ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అయ్యే విధంగా మనం ఈ పీడిఎఫ్ను తయారు చేయడం జరిగిందనమాట. సో ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ని చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ పీడిఎఫ్స్ గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2024 కరెంట్ అఫైర్స్ టోటల్ పీడిఎఫ్ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తంగా 2000+ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఎంసీక్యూ క్వశ్చన్స్ విత్ రిలేటెడ్గా స్టాటిక్ జీకేని కూడా రిలేట్ చేసి ఈ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కన్నా మనము 2024 జూన్ నుంచి 2024 డిసెంబర్ వరకు లాస్ట్ 6 మంత్స్ క్వశ్చన్స్కి, ఎంసీక్యూ క్వశ్చన్స్కి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకంటే మనకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మేజర్గా మనకు ఎగ్జామ్కి ముందుగా అంటే ఒక 6 to 12 months బిట్వీన్ మధ్యలో ఇస్తారనమాట మనకు మేజర్గా. సో అందుకే మనకు ఈ 2025 సంవత్సరంలో జూన్లో ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్తున్నారు అనమాట మ్యాక్సిమం. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి 2025 జూన్ నుంచి బ్యాక్ వెళ్తే మనకు మే నుంచి నెక్స్ట్ 2024లో మనకి మే వరకు కవర్ చేసుకుంటే కినా మనకు మ్యాక్సిమం 90% కవర్ అవుతుందన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది. సో దానితో పాటుగా అడిషనల్గా 2024 జూన్ నుంచి 2024 జనవరి వరకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోవడం వల్ల కొంచెం బెటర్ అనమాట. మనకు ఆ రిమైనింగ్ 10% కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పీడిఎఫ్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి క్లారిటీగా చూడండి ఇక్కడ. అదేవిధంగా ఈ పీడిఎఫ్ తెలుగు మరియు ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లలో అవైలబుల్గా ఉందన్నమాట మన దగ్గర. సో ఈ 2 లాంగ్వేజెస్లో మనం పీడిఎఫ్ని క్రియేట్ చేశామన్నమాట, ప్రిపేర్ చేశాము. సో ఈ పీడిఎఫ్ డీటెయిల్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మెన్షన్ చేశామన్నమాట, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనము ఫస్ట్ వన్ వచ్చేసి జనవరిలో వచ్చినటువంటి ఎంసీక్యూ అనమాట. ఇది కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇస్రో ప్రయోగించిన ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి కాస్మిక్ ఎక్స్ కిరణాల పోలరైజేషన్ విశ్లేషణ అన్నమాట. సో ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు ఈ కరెంట్ అఫైర్స్ని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఎట్లా అనేది. సో ఇక్కడ చూడండి మనకు డేస్కు సంబంధించిన అనమాట. ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే, సో బ్రెయిలీ అంటే అందులో దినోత్సవం అంటారనమాట. సో ఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 4వ తేదీన జరుపుకుంటామన్నమాట. సో
ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ ట్రేడ్ షో 16వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో జరిగిందనమాట మనకు 2024 సంవత్సరంలో. సో ఇట్లా ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకు ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేది. సో మనకు వీటితో పాటుగా సో ఇక్కడ చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియోలో ఎంత చాలా ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా ఎవరు పనిచేస్తున్నారంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. సో మనకు ప్రస్తుత నీతి ఆయోగ్ సీఈఓ ఎవరంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనము కొన్ని స్టాటిక్ జీకే రిలేటెడ్ కూడా మనం యాడ్ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ మే నుంచి చూసుకుంటే మనకు సో ఇది మనకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ పేరేమిటి అంటే ఒడిసిఎస్ అనమాట. సో ఇట్లా మంత్ వైజ్గా మనం ఈ పీడిఎఫ్లో ఎంసీక్యూ టైప్ అంటే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారో సో ఆ విధంగా అనాలిసిస్ చేసి ఈ పీడిఎఫ్ను తయారు చేయడం జరిగిందనమాట. సో మనకు మంత్ వైజ్గా అంటే ఏ మంత్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12 మంత్స్ ఉన్నాయి కదా. సో ఇది ఏప్రిల్ మంత్ అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్క మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనము ఈ పీడిఎఫ్లో యాడ్ చేసామన్నమాట. సో మనం మే మంత్ నుంచి చూసుకుంటే మనం ఇక్కడ మే మంత్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, 2023 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే మనకు మేజర్ రాధికా సేన్ అన్నమాట. సో ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే 2024లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది అంటే కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. సో మీకు ఓన్లీ బేసిక్గా చూపిస్తున్నాను అనమాట. సో మొత్తంగా ఇది 347 పేజెస్ ఉన్నాయన్నమాట మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తంగా కరెంట్ అఫైర్స్ అనేది. సో ఇక్కడ చూడండి, మీకు ఈ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. జూన్ నుంచి చెప్పాను కదా, లాస్ట్ 6 మంత్స్ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని. సో ఇక్కడ చూడండి, భారత కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే మనకి ఆన్సర్ వచ్చేసి విక్రమ్ మిస్రీ అన్నమాట. సో కొత్త విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని భారత ప్రభుత్వం నియమించిందనమాట. సో అంతకుముందు ఉన్నటువంటి వినయ్ మోహన్ క్వాత్రా స్థానంలో 1989వ బ్యాచ్కు సంబంధించినటువంటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన విక్రమ్ మిస్రీ గారిని 2024 జూలై 15న బాధ్యతలు అప్పచెప్పారనమాట. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ పీడిఎఫ్ని చెప్పాను కదా ఆల్రెడీ, ఈ పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను మీరు ఎలా పొందాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మొత్తంగా మనకు ఈ పీడిఎఫ్ 347 పేజెస్ ఉందన్నమాట. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 347 పేజెస్ ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ని మీరు కవర్ చేసినా సరే మ్యాక్సిమం 90% అనేది మీకు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డీలో కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది మొత్తంగా కవర్ అవుతుందన్నమాట. సో కరెంట్ అఫైర్స్ టాపిక్తో పాటుగా బేసిక్ స్టాటిక్ జీకే కూడా మనకు కవర్ అవుతుందన్నమాట ఈ పీడిఎఫ్ ప్రిపేర్ కావడం వలన. సో ఇక్కడ చూసుకోండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జనవరి 1, 1969 మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేశారనమాట. సో డిసెంబర్ 1, 1965 భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ 2024 డిసెంబర్ 1న 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుందనమాట. సో డిసెంబర్ 1వ తేదీన 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. సో మొత్తంగా 1965వ సంవత్సరంలో ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఉందన్నమాట మనకు ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి. సో నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్లో పాటుగా మనకు ఏపీ కానిస్టేబుల్ ఇట్లా ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అనేది, త్వరలో జరగబోయే ఎగ్జామ్స్ అనేది ఎస్ఎస్సీ రిలేటెడ్ కానీ. సో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ పీడిఎఫ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.